నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్‌కి స్వాగతం. రవికిషోర్ మన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో మీకు శ్రేష్ఠ 24-25 అడ్మిషన్‌కి సంబంధించి కౌన్సెలింగ్ డేట్స్ షెడ్యూల్ ఎలా ఉండబోతుందనేటువంటిది క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే ఇంకా మీలో ఎవరైనా శ్రేష్ఠ సంబంధించి స్కోర్ కార్డ్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, అలాగే ఇంకా చూడనట్లయితే కింద మీకు వీడియో లింక్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి కూడా మీరు ఆ వీడియోని చూసేసి పూర్తిగా నేను డిస్క్రిప్షన్‌లోనే వెబ్‌సైట్ లింక్ కూడా ఇచ్చాను. దాని మీదనే క్లిక్ చేసినట్లయితే ఈజీగా మీరు స్కోర్ కార్డ్ కూడా డౌన్‌లోడ్ చేసుకోగలుగుతారు. ఆ తర్వాత ప్రాసెస్ ఉంటుంది కౌన్సెలింగ్. అది ఎలా సరే ఎప్పుడు ఉంటుంది, అలాగే దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలామంది కూడా కామెంట్ చేయడం జరిగింది కాబట్టి ఆ మేరకు నేను చేస్తా అని చెప్పాను వచ్చినప్పుడు. అయితే ఇవాళ దానికి సంబంధించి షెడ్యూల్ అయితే రావడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు డీటెయిల్స్ అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే మీకు ప్రతీదీ క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే మరి ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామందికి రీచ్ అయ్యేటట్టుగా. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ముందుగా అయితే అందరికీ కంగ్రాచ్యులేషన్స్ అంటూ మంచి మంచి ర్యాంకులు అయితే రావడం జరిగింది మీ అందరికీ. సో, ఈ కౌన్సెలింగ్ ఏదైతే ఉందో ఫస్ట్ షెడ్యూల్‌లోనే అంటే రౌండ్ 1లోనే మీ అందరికీ కూడా సీట్స్ అలాట్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆ విధంగా అనేది ఇక్కడ షెడ్యూల్ తీసుకొని రావడం జరిగింది. ఈ షెడ్యూలు మీరంతా నీట్‌గా పెట్టుకొని దీనికి అనుగుణంగా మీరు సర్టిఫికేట్స్ దగ్గర పెట్టుకోండి. ఆ సర్టిఫికేట్స్ ఏమేం కావాలనేది కూడా నేను మీకు ఇక్కడ క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా దగ్గర పెట్టుకున్నట్లయితే ఈజీగా మీరు ఆ కౌన్సెలింగ్ చేసేటప్పుడు, ఆ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా సజావుగా నీట్‌గా అయిపోతుందని చెప్పేసి అనుకుంటానండి. మీకు దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద నాకు కామెంట్ చేయండి. నేను దానికి తప్పకుండా అయితే మీకు రిప్లై ఇస్తానండి. అలాగే వెబ్‌సైట్ లింక్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ఇచ్చానండి. షెడ్యూల్ ఆఫ్ ఈవెంట్స్ 24, 25 అని ఉంది కదా! మనకు మొత్తంగా దీంట్లో చాలామంది సార్ మాకు ఈ ర్యాంక్ వచ్చింది మరి వస్తుందా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే కౌన్సెలింగ్‌లో అయితే అడగండి. కౌన్సెలింగ్‌లో అయితే మీరు పార్టిసిపేట్ చేయండి. ఏ ర్యాంక్ వచ్చినా పర్వాలేదు. మీరైతే కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేయండి. వచ్చిందంటే మనకు అదృష్టం. ఏపీలో కూడా ఉన్నాయి స్కూల్స్, తెలంగాణలో కూడా ఉన్నాయి కాబట్టి అందరికి కూడా యూజ్‌ఫుల్ అవుతాయి. ఇక్కడ మనకు చూస్తున్నట్లయితే ఫస్ట్ రౌండ్ ఆఫ్ రిజిస్ట్రేషన్, చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ ఆఫ్ చాయిసెస్ అని ఉంది కదా! ఇక్కడ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. 29/6/2024 అనగా ఇవాల్టి నుంచే. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 10/7/2024 అంటే 10 జూలై వరకైతే మీరు ఈ చాయిస్ అనేటువంటిది చేసుకోవచ్చు. ఫస్ట్ రౌండ్ రిజిస్ట్రేషన్ అండి. సీట్ అలాట్‌మెంట్ కోసం. దాని తర్వాత మరి ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్‌మెంట్ రిజల్ట్ మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ రిజల్ట్ అనేటువంటిది నెక్స్ట్ డే అనగా 11th జూలైన మనకు రిజల్ట్ అనేది పెడతారు. ఒకవేళ మీకు దాంట్లో వచ్చిందంటే వెల్ అండ్ గుడ్. లేని పక్షంలో మీకు ఇంకొకటి కూడా ఇచ్చారు. ఆన్‌లైన్ విల్లింగ్‌నెస్ అలాగే ఫ్రీజ్ ఆప్షన్ సబ్మిషన్ అని చెప్పేసి ఉంది కదా! 11/7 నుంచి 27 అంటే 11వ తారీఖు నుంచి 20వ తారీఖు జూలై వరకైతే మీరు ఆ అలాట్‌మెంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు విల్లింగ్‌నెస్ ఇవ్వచ్చు. మేము జాయిన్ అవుతామా లేదా అనేటువంటిది. ఎందుకంటే మీకు ఒక కాలేజ్ అలాట్ చేసుంటారు కదా! అలాట్ చేసిన తర్వాత మీకు స్కూల్ గాని అది మీరు ఓకే అయితే ఓకే. లేదంటే మీరక్కడ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ప్రాసెస్ అంతా కూడా మీరు ఎలా చేయాలని కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫిజికల్ రిపోర్టింగ్ ఎట్ ది అలాటెడ్ స్కూల్ ఫర్ ఫ్రీజ్డ్ క్యాండిడేట్స్ టు కంప్లీట్ ది అడ్మిషన్ ప్రాసెస్. అంటే మీరు ఒకవేళ ప్రాసెస్ చేసుంటారు కదా! మీకు అలాట్‌మెంట్ అయింది. మాకు ఇక్కడ వచ్చిందని చెప్పేసి మీరు ఫ్రీజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు కదా! ఏదైతే ఉందో 10, 11 జూలై నుంచి 20 తారీఖు వరకు. ఆ తర్వాత మీరు పర్సనల్ అంటే ఫిజికల్‌గా వెళ్లి మీకు ఏదైతే స్కూల్ అలాట్ చేసుంటారో లేదా కాలేజ్ అలాట్ చేసుంటారో అక్కడ వెళ్ళేసి మీరు వాళ్ళకి సంబంధించిన ఏవైతే ఉంటాయో కంప్లీట్ అడ్మిషన్ ప్రాసెస్ అయితే మీరు ఫిజికల్‌గా అక్కడ వెళ్లి అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దానికి కూడా ఇక్కడ 11th జూలై నుంచి 20th జూలై వరకైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ చాయిస్ అంటే సెకండ్ రౌండ్ రిజిస్ట్రేషన్, చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ ఆఫ్ చాయిసెస్ అని చెప్పేసి మళ్ళీ టైం ఇచ్చారు. ఎప్పటి నుంచి అంటే 22 జూలై నుంచి 29 జూలై వరకైతే ఇవ్వడం జరిగింది. ఈ మధ్యలో మళ్ళీ ఫస్ట్ రౌండ్‌లో ఎవరైతే రాలేనట్లయితే మళ్ళీ సెకండ్ రౌండ్‌లో కూడా మీరైతే ఇవ్వచ్చు. సెకండ్ రౌండ్‌లో ఇచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ సీట్ అలాట్‌మెంట్ రిజల్ట్ వచ్చేసి 30th జూలైన అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆన్‌లైన్ విల్లింగ్‌నెస్, ఫ్రీజ్ ఆప్షన్స్, సబ్మిషన్ ఇవన్నీ కూడా మనకు 31st జూలై నుంచి 5 ఆగస్ట్ 2024 వరకైతే ఇవ్వడం జరిగింది. ఆలోపు మీరు మీ యొక్క సీట్ అలాట్‌మెంట్ ఏదైతే ఉందో అది ఫ్రీజ్ చేసుకోవాలి. ఫ్రీజ్ చేసుకున్న తర్వాత మీరు ఫిజికల్‌గా రిపోర్టింగ్ అనేటువంటిది చేయాలి వెళ్లి. ఎట్ ద అలాటెడ్ స్కూల్ అని చెప్పేసి. ఎప్పటినుంచి అంటే మరి 31st జూలై నుంచి 5 ఆగస్ట్ 2024 వరకైతే మీరు ఇక్కడ వెళ్ళేసి అక్కడ మీ యొక్క అడ్మిషన్ ఫిజికల్‌గా వెళ్లి అక్కడ చేసుకొని మీ యొక్క సీట్ అనేటువంటిది ఫ్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు
ప్రాసెస్ అయితే మొత్తంగా మనకు రావడం జరిగింది. షెడ్యూల్ అయితే ఇలా ఉంది మొత్తంగా మీకు. ఒకసారి మీకు ఇలా షార్ట్ ఫార్మ్‌లో చేస్తాను. మీరు ఒకసారి దీనంతా కూడా స్క్రీన్‌షాట్ తీసుకోండి. అలాగే నేను మీకు ఇది టెలిగ్రామ్ ఛానెల్ కూడా పోస్ట్ చేస్తాను. ఇంకా మీరు ఎవరైనా జాయిన్ కానట్లయితే కింద లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి మీరు జాయిన్ అయినట్లయితే మీకు వెంటనే ఈ పీడిఎఫ్ కూడా మీకు అక్కడ ఫ్రీగా అవైలబుల్‌లో ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇది ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎలా చెక్ చేయాలి అనుకుంటే కూడా మీకు ఇప్పుడు క్లియర్‌గా చూపిస్తాను. అలాగే కింద మీకు వెబ్‌సైట్ లింక్ కూడా ఇచ్చాను. ఆ వెబ్‌సైట్ లింక్ ద్వారా మీరు అక్కడ వెళ్ళేసి ఫ్రీగా ఈ నోటీస్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఎలా చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది మనకు శ్రేష్ఠ 24, 25 అడ్మిషన్స్ సంబంధించి మరి షెడ్యూల్ అయితే ఇలా ఉంది. కౌన్సెలింగ్ షెడ్యూల్ చాలామంది అడుగుతున్నారు. సార్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వస్తే తెలపండి మాకు అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి అందరికీ కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇదైతే అందరికి షేర్ చేయాలని చెప్పేసి నేను చేస్తున్నాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా అనేటువంటిది. ఇప్పుడు మీకు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఈ వెబ్‌సైట్ లింక్ ఇచ్చాను. ఆ వెబ్‌సైట్ లింక్ మీద క్లిక్ చేయంగానే మీకు వెబ్‌సైట్ అనేటువంటిది ఇలా ఓపెన్ అవుతుంది. యాక్చువల్‌గా మనం వచ్చింది ఎక్కడంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అని ఉంది కదా! సో, దాంట్లో వస్తాం. దాంట్లో రాంగానే మనకు న్యూస్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా అయితే ఉంది చూడండి. ఈ న్యూస్ దగ్గరనే మనకు ఉంటుంది చూడండి. కౌన్సెలింగ్ షెడ్యూల్ ఫర్ శ్రేష్ఠ ఎన్‌డిటిఎస్ 2024 అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా! సో, దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫైల్ సైజ్ అని ఉంది కదా! సో, దాని మీద అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే మనకు అది డౌన్‌లోడ్ అని అవుతుంది కదా! సో, డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే ఇందాక నేను మీకు చూపించిన ఆ షెడ్యూల్ అనేటువంటిది డౌన్‌లోడ్ అవుతుందండి. ఓకే. సో, ఆల్రెడీ నేను డౌన్‌లోడ్ చేశాను కాబట్టి అవసరం లేదు. సో, ఇదైతే మనం ఇక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రాసెస్ మరి ఎలా సర్వ్ చేసుకోవాలన్నట్లయితే మీకు ఒక అప్లికేషన్ నంబర్‌తో కలిసినటువంటి లాగిన్ ఎలా అయితే చేసామో స్కోర్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి, ఆ విధంగా నేను అది కూడా చూపిస్తాను. మీకు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఈ లింక్ కూడా ఇచ్చాను. దాని మీద క్లిక్ చేయంగానే మీకు ఇలా అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి అప్లికేషన్ నంబరు అంటే క్యాండిడేట్ యొక్క అప్లికేషన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, అలాగే క్యాండిడేట్ యొక్క ఈమెయిల్ ఐడీ ఇవన్నీ కూడా మీరు ముందే ఇచ్చింటారు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే. అలాగే మొబైల్ నంబర్ కూడా ఇచ్చింటారు వాలిడ్ మొబైల్ నంబర్. అది ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కీ ఉంది కదా! అది ఎంటర్ చేసేసిన తర్వాత సబ్మిట్ అని చేస్తే గనక మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు అక్కడి నుంచి మీకు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్‌గా వస్తాయి. ఒకసారి చూడండి. ఇంకా మీకు ఇన్ కేస్ ఏమైనా ఉన్నట్లయితే గనక ఎవరిదైనా చేస్తున్నట్లయితే గనక మీరు కింద కామెంట్ చేయండి. సార్ ఇలా ప్రాసెస్ మరి ఇలా వచ్చింది మాకు అని చెప్పేసి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను. అయితే ఫ్రెండ్స్ మీరు ఈ ప్రాసెస్ చేసే ముందర మీరు డాక్యుమెంట్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకోండి. అది ఏదైనా అంటే మీరు ఒకవేళ 9థ్ క్లాస్ చేసుకుంటున్నట్లయితే 8థ్ క్లాస్ మార్క్ లిస్ట్, మెమో అవన్నీ స్కూల్ డీటెయిల్స్ అవన్నీ కూడా దగ్గర పెట్టుకోండి. అలాగే 11థ్ క్లాస్‌కి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ 10థ్ క్లాస్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దగ్గర పెట్టుకోండి. అలాగే క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డు, పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డ్ గాని, అలాగే మొబైల్ నంబరు, అలాగే ఈమెయిల్ ఐడీ, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. ఇక్కడ మెయిన్ క్యాస్ట్ కాబట్టి అంటే ఎస్సీ బాయ్స్ అండ్ గర్ల్స్‌కి కాబట్టి ఓన్లీ. సో, ఇక్కడ క్యాస్ట్ యొక్క సర్టిఫికేట్ అనేటువంటిది కంపల్సరీ అవుతుంది కాబట్టి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్‌ని కూడా దగ్గర పెట్టేసుకొని, అలాగే ఇంకా మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఈ డాక్యుమెంట్స్ అవన్నీ ఉంటాయి కదా! సో, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌కి సంబంధించి కానివ్వండి, రెసిడెన్షియల్ అడ్రెస్ సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకొని అవి చేసుకున్నట్లయితే దాంతో పాటుగా మీరు స్కోర్ కార్డ్ కూడా దగ్గర పెట్టుకోండి. ర్యాంక్ ఎంత వచ్చింది దాంట్లో అన్ని క్లియర్‌గా డీటెయిల్స్ అన్నీ ఇచ్చింటారు కాబట్టి. అలాగే ఈ అప్లికేషన్ నంబరు, అలాగే రిఫరెన్స్ ఐడీ ఇవన్నీ కూడా ఏవేవి మీరు దీనికి సంబంధించి అంటే అప్లికేషన్‌లు ఇచ్చేటప్పుడు మీరు ఏవేవైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చారో వాటికి సంబంధించిన డీటెయిల్స్‌తో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకొని అయితే ఉన్నట్లయితే మీకు ఈ ప్రాసెస్ అనేటువంటిది కూడా ఈజీగా అవుతుందండి. మరి హోప్ ఇది మీకు హెల్ప్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి యూజ్‌ఫుల్ అయితే గనక. అలాగే చాలా మందికి షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. హోప్ ఫర్ ద బెస్ట్. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.